ఈ సినిమాలో వింటేజ్ చిరు వచ్చారా, మళ్ళీ మాస్ చిరు వచ్చారా? వింటేజ్ చిరునే ఉన్నాడు. ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారా, యూత్ కనెక్ట్ అవుతారా? ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి యూత్ కనెక్ట్ అవుతారండి సినిమాకి. మూవీ స్ట్రెంత్ స్టోరీనా పర్ఫార్మెన్సా సార్? రెండూ కాదండి, ఇది అంటే స్టార్ డ్రివెన్ మూవీ ఇది. ఓకే. అంటే స్టోరీయో స్క్రీన్ ప్లేయో మరొక మాయాజాలం ఏమీ లేదు, స్టార్ డ్రివెన్ అంతే. ఓకే సార్, వన్ వర్డ్ రివ్యూ అంటే ఏం చెప్తారు? ఇది టోటల్గా చిరంజీవి సినిమా అంతే. ఓకే సార్, ఇది ఈ మూవీ కెరీర్ టర్నింగ్ పాయింట్ ఏమైనా చేస్తారు నో అని చెప్పాలంటే ఏంటి? ఏమీ లేదు, చిరంజీవికి ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఫేవరెట్ సీన్ అంటే ఏమైనా చెప్పేది ఉందా సార్ మీరు ఈ మూవీలో? లేదు, అట్లాంటిదేంటి? ఇది థియేటర్ వాచే ఆర్ ఓటీటీ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం అంటే థియేటర్ వాచా లేకపోతే ఓటీటీ వాచా అనే దానికంటే కూడా ఇది మనకి వేరే చోట కూడా దొరికేస్తుంది కంటెంట్. ఈరోజు ఈవినింగో రేపు మార్నింగో వచ్చేసే అవకాశం ఉంది. ఓకే. పైరేటెడ్. ఓకే సార్, చిరు యాక్టింగ్ సంబంధించి ఇది ఫ్రెష్గా ఉందా, టోటల్ మామూలుగా ఎప్పటిలాగా క్లాసిక్గా ఉందా? లేదు, తన్ని తాను రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాడు, అది కనిపించింది తెర మీద. సార్, బాక్స్ ఆఫీస్ సంబంధించి బ్లాక్ బస్టర్ ఆర్ డీసెంట్ హిట్ అంటారా? ఇది బ్లాక్ బస్టర్ అని అనలేమండి, డీసెంట్ హిట్. సార్, రిపీట్ వాచ్ ఎస్ ఆర్ నో? రిపీట్ వాచ్ కష్టం. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమాని మీరు నిన్న చూశారు, ఏంటి సార్ మీ రివ్యూ ఏంటి? అంటే ఇది చిరంజీవి కోసం తీసిన సినిమా అండి, అందుకని మనం అబ్రహాం లింకన్ గారి కొటేషన్ ఉంది కదా, డెమోక్రసీ గురించి ఆయన చెప్తాడు, ప్రజల చేత. అలా ఇది చిరంజీవి కొరకు, చిరంజీవి కోసం తీసినటువంటి సినిమా. ఓకే. టోటల్గా అక్కడే ఎఫర్ట్ పెట్టాడు, దానికోసం కథ అనుకోవాలి అని కూడా అనుకోలేదు తను. ఒక కథ ఉండాలి, ఒక పాయింట్ ఉండాలి, ఒక స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉండాలి, ఇవేవి పట్టించుకోలేదు. చిరంజీవి గారు ఏం చేస్తే జనం ఎంజాయ్ చేస్తారు, ఓకే, అవి అలా వేసుకుంటూ వెళ్ళిపోయి వాటి అల్లికలో అంతర్లీనంగా ఒక కథ లాంటిది నడిపారు తప్ప ఒరిజినల్గా ఈ లైన్ అనేక సినిమాల్లో ఉంది. ఓకే. అంటే చిరంజీవి గారే ఇంతకుముందు చేసినటువంటి డాడీ సినిమాకి ఈ సినిమాకి ఆ కథకి పోలికలు ఉన్నాయి. అలాగే విశ్వాసం అని ఒక సినిమా అతను అజిత్ చేశాడు, అవును, అది ఇదే కథ. ఓకే. అలాగే తులసి అని వెంకటేష్ గారు చేసిన సినిమా ఒకటి ఉంది, నయనతార అందులో హీరోయిన్, అవును, ఆ సినిమా కూడా ఇదే లైన్. అయినప్పటికీ కూడా హిట్ కొట్టగలిగాడా? అంటే ఓకే. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఆ సినిమాల్లో వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఒక కాన్ఫ్లిక్ట్ని డిజైన్ చేశారు, ఇక్కడ అది కూడా చేయలే. ఓకే. అంటే ఏదో ఒక బీభత్సమైనటువంటి సన్నివేశం జరగాలి వాళ్ళిద్దరి మధ్య ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, ఏదో జరిగి ఉంటుంది అని, కానీ అంత బీభత్సమైన సన్నివేశం ఏం కాదు అది. ఓకే. అది కూడా సరదాగా జరిగిపోయేటువంటి సన్నివేశం, జనాలు నవ్వుకుంటారు దానికి కూడా, ఇదేంటి ఇంత సిల్లీ రీజన్కి విడిపోయారా వీళ్ళు అని. ఓకే. అలా ప్రతిదీ లైట్గా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది కేక్ వాక్లా ఉంటుంది ఆడియన్స్కి. ఓకే. అంతే తప్ప ఎక్కడ ఈ సినిమా గురించి ఆలోచించటము, మేధోశ్రమ చేయటం అదేమీ అక్కర్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఓకే. సరదాగా లోపలికి వెళ్ళి చిరంజీవి గారు చేసే వివిధ విన్యాసాలు చూసి నవ్వు వస్తే నవ్వుకుని వచ్చేయటమే. ఓకే. జనరల్గా అనిల్ రావిపూడి మీద ఒక కామెంట్ చేస్తాను, కొంత క్రింజ్ కామెడీ ఉంటారు. అవును, అదే సార్, అంటే ఆయన వచ్చినటువంటి రూట్ అది. శ్రీను వైట్ల వీళ్ళ దగ్గర రైటర్గా పనిచేస్తూ వచ్చాడు తను. ఓకే. కాబట్టి ఆ తరహా జోనర్, ఆ తరహా కామెడీకి అలవాటు పడున్నాడు తను. అందుకని తను రాసినటువంటి సినిమాల్లో కూడా అదే ధోరణి కనిపిస్తుంది. ఓకే. కాకపోతే ఇతను కొంచెం తెలివితేటలు ప్రదర్శిస్తాడు. ఎక్కడంటే మధ్యలో కొన్ని ఎమోషన్స్ని జోడిస్తాడు సినిమాలో. ఓకే. అవి వర్కౌట్ అవుతాయి. ఈ సినిమాలో కూడా అలాంటి ఎమోషన్ ఒకటి పెట్టాడు. ఓకే. అంటే పిల్లలతో తండ్రికి ఉండాల్సినటువంటి రిలేషన్ని తెంపేస్తే పిల్లలు సఫర్ అవుతారు, అలాగే ఆ ఫాదర్ కూడా సఫర్ అవుతాడు అనేది ఒక చిన్న పాయింట్ని పట్టుకొని దాని మీద కొంత ఎమోషన్ని డ్రైవ్ చేశాడు. ఇదే అనిల్ రావిపూడి ఇంతకుముందు బాలకృష్ణ గారితో సినిమా చేశాడు, భగవంత్ కేసరి. ఆ సినిమా హై ఎమోషన్లో నడుస్తుంది. అలాగే సందేశాలు ఇవ్వటము ఇవన్నీ, అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఈ గొడవంతా ఉంది ఆ సినిమాలో. అలాంటి సందేశాలు ఇచ్చే ప్రయత్నమో లేకపోతే అలాంటి ఎమోషనల్ కంటెంటో ఈ సినిమాలో ఉండాలని కోరుకోలేదు. ఓకే.
ఇది టోటల్గా అంటే ఏ ప్రయోగము చేయదలుచుకోలేదు. ఎందుకు చేయదలుచుకోలేదంటే దాదాపుగా చిరంజీవి గారికి ఆయన తిరిగి సినిమాలో నటించడం మొదలుపెట్టిన తర్వాత రాజకీయాలు వదిలేసి మొదటి సినిమా సక్సెస్ఫుల్గానే నడిచింది. సార్ ఏది ఖైదీ నంబర్ 150. అవును. ఆ తర్వాత వచ్చినటువంటి సైరా వాళ్ళు అనుకున్న మార్కెట్లో వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో బాగానే డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి అంతవరకే. ఓకే. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో కూడా కొన్ని ఉత్సాహపరిచినాయి, కొన్ని నిరుత్సాహపరిచినాయి. ఆచార్య లాంటి డిజాస్టర్లు ఉన్నాయి, భోళాశంకర్ కూడా డిజాస్టరే. ఈ గందరగోళాల మధ్య తన్ని తాను ఎక్కడ లొకేట్ చేసుకోవాలి అనే విషయంలో ఆయనలో కొంత వాల్తేరు గొడవ ఉంది. వాల్తేరు హిట్టే కదా సార్. వాల్తేరు హిట్ అంటే వాల్తేరు నుంచి ఒక ఇన్స్పిరేషన్. ఓకే. అంటే భోళాశంకర్ కూడా ఎంటర్టైనింగ్ గానే వెళ్ళాలనుకున్నారు, అది కూడా వాల్తేరు హిట్ నుంచి పుట్టిన ఆలోచనే. ఓకే. కానీ చిరంజీవి స్ట్రైచర్ ఒకటి ఉంది జనాల మనసుల్లో, సార్ దాన్ని ఇబ్బంది పెట్టేలాగా క్యారెక్టరైజేషన్ ఉండకూడదు. సార్ భోళాశంకర్లో అది జరిగింది. ఓకే. అంటే ఆయనతో కొంచెం చవకబారు హాస్యాన్ని ప్రదర్శింపజేసే ప్రయత్నం చేశారు సార్, అది జనాలు చిరాకు పడ్డారు. ఓకే. చిరంజీవి ఎలా కనిపిస్తున్నాడు రా నీకొని డైరెక్టర్ని అడిగారు జనాలు నేరుగా. అందుకని ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఓకే. ఆ తర్వాత చేస్తున్నటువంటి సినిమా ఇది. అవును. ఇది కూడా దాదాపు అదే ఎంటర్టైనింగ్ జానర్లోనే వెళ్ళారు. కానీ చిరంజీవి స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త తీసుకున్నారు. అది జనాలకి కనెక్ట్ అయింది. అంటే అభిమానులు ఆ టెన్షన్తో వచ్చారు థియేటర్కి. మళ్ళీ మరొకసారి మరో భోళాశంకర్ చూడబోతున్నావా బాస్తో అనుకున్నారు. ఓకే. కానీ అది కానివ్వాల, చిరంజీవి స్ట్రేచర్కి ఇబ్బంది లేకుండానే జరిపాడు. ఓకే. అందుకని ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు సినిమాని. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సరదాగా చూసేశారు. ఓకే. దానిలో లాజిక్లు వెతకటం అనవసరం అని ఫిక్స్ అయ్యే వచ్చారు. అంటే ఇందులో పెళ్లి కాని చిరంజీవి దగ్గర నుంచి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయి మళ్ళీ కలిసేటువంటి, అంటే పిల్లల ద్వారా కలిసేటువంటి చిరంజీవి, అంటే ఇంత ట్రావెల్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అంటే పెళ్ళికి ముందే ఉంటాడు, అంటే బ్యాచులర్ చిరంజీవి దగ్గర నుంచి మొదలవుతుంది క్యారెక్టర్. బ్యాచులర్ చిరంజీవిగా చిరంజీవిని చూడాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అదొక ముచ్చట. వయసు మీరినటువంటి నటుడు యంగ్ క్యారెక్టర్ చేయటం అనేది అదొక ముచ్చట. ఎన్టీ రామారావు గారు వీళ్ళందరినీ చూసాం కదా మనం. అంటే మంచు పల్లకి అనే ఒక సినిమా ఉంది, చిరంజీవి హీరో అందులో. అంటే చిరంజీవితో పాటు ఇంకా నలుగురు ఉంటారు. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సినిమా నటుడు కావటం కోసం వస్తాడు హైదరాబాద్. వచ్చినప్పుడు అతనితో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది గిరీష్కి, సప్తపదిలో యాక్ట్ చేసిన అతను. నువ్వు అసలు ఏమవుదామని వచ్చావు ఇక్కడికి అంటాడు. అంటే సినిమా హీరోని అవుదామని ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. నీ వయసు ఎంత అంటే 23 ఏదో చెప్తాడు. ఓకే. కనీసం 60 ఏళ్ళు రాకుండా సినిమా హీరో అవ్వాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఓకే. తెలుగు సినిమా హీరో అవుదామని ఎలా అనుకుంటున్నావు అంటాడు. అంటే అది కీలకం. అప్పటికి ఉన్నటువంటి తెలుగు సినిమా పెద్ద హీరోలు అందరూ 60 దాటేసిన వాళ్ళు ఉన్నారు, 60లకు దగ్గర పడ్డ వాళ్ళు ఉన్నారు. సెటైర్ వేశాడు అక్కడ. అంతే. ఎండమూరు వీరేంద్రనాథ్ గారు రాశారు ఆ సినిమాకి డైలాగ్. అలా ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అంటే పెద్ద హీరోల సినిమాలు చూసేటప్పుడు ఎన్టీఆర్ సినిమాలు ఆయన తన మనవరాలుగా వేసిన అమ్మాయితో ఆ అమ్మాయి పక్కన హీరోగా చేసినప్పటికీ, ఆయన 70వ ఏట వాణి విశ్వనాథ్ లాంటి ఆర్టిస్ట్తో డ్యాన్సులు చేసినప్పటికీ జనాలు దాన్ని ముచ్చటగా చూశారు. అంతే. అంటే ఒక పెద్ద వయసు ఆయన హడావిడి చేస్తుంటే ముచ్చట అనిపిస్తుంది. అలా ముచ్చటగా చూశారు తప్ప ఆ ముచ్చటగా చూడటం అనేది ఇప్పుడు చిరంజీవికి మొదలైంది ఈ సినిమాతో. ఇప్పటి వరకు చిరంజీవి ఇలా చేయలేదు. అంటే తన్ని రేస్లో ఉన్నట్టుగానే భావిస్తున్నాడు ఆయన. ఆయన కెరీర్లో ఎంత డిఫరెన్స్ సార్ ఈ పాత్ర? కొంచెం డిఫరెన్స్ ఉందా? డెఫినెట్గా అదే చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు తన్ని తాను రేస్లో లొకేట్ చేసుకుంటూ ఎమోషనల్ కంటెంట్ అవి పెట్టుకుంటున్నాడు ఆయన. ఈ ఎమోషనల్ బ్యాగేజీ మోసేటువంటి కండిషన్లో ఆయన లేడు అనేది ఆయన యాక్సెప్ట్ చేయట్లా. ఆయన యాక్సెప్ట్ చేయలేదు అంటే ఒక పరాజయం వచ్చిన తర్వాత డైరెక్టర్కి కొంత స్కోప్ ఇచ్చాడు ఆయన. ఇచ్చినప్పుడు ఈ సినిమా చేయటం ద్వారా మీరు ఎమోషనల్ బ్యాగేజ్ ఇవి పెట్టుకోకండి, సరదాగా జనాల్ని రంజింపజేయండి చాలు. ఒక ముచ్చటగా మీ సినిమా చూసి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు జనాలు. అలా ఉండాలి సినిమా, అంతకంటే ఎక్కువ ఆశించకండి. అలా ఉన్నప్పుడే కొంత ఫ్రీ ఇవన్నీ వస్తాయి సార్. అవును, జనరల్ కూడా వచ్చిన ఈ సినిమాలు చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే
కొంచెం మేకప్ ఇవన్నీ అనివార్యమైనటువంటి పరిస్థితి అవును అవును ఆయన్ని యంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి. అలాగే తను కూడా విపరీతంగా వర్కౌట్లు చేశాడు అవును బాగా తన బాడీని మెయింటైన్ చేయడానికి. బాగా తగ్గాడు సార్ ఆయన. విపరీతంగా తగ్గాడు. అంత తగ్గ అవసరం లేదు నిజానికి. ఓకే. అంటే ఇప్పటికీ ఆయన తన రేస్లో ఉన్నాననే ఫీల్ అవుతున్నాడు. మ్మ్. ముందు దానిలో నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే. బయటకు వచ్చేసి తన ఏజు తను ఇది అన్ని దృష్టిలో పెట్టుకుని మ్మ్. తన బాడీని మామూలుగానే వదిలిపెట్టేసి మ్మ్. నెమ్మదిగా ఆయన ఈ క్యారెక్టర్ల నుంచి మారాలి. రజనీకాంత్ లాగా అంటారా? అంతే, రజనీకాంత్ లాగానే. ఓకే. అంటే తన్ని తాను రజనీకాంత్ కూడా తన ఇమేజ్ ప్రాబ్లం అవుతోంది. అవును అవును. చిరంజీవి కూడా అదే పరిస్థితి. ఓకే. అందుకని కొంచెం కొత్త తరహా క్యారెక్టర్లతో అమితాబ్ బచ్చన్ దాన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళాడు. మ్మ్. రజనీకాంత్ కంటే కూడా అమితాబ్ బచ్చన్ని ఫాలో అవటం బెటర్. ఓకే. కొత్త తరహా క్యారెక్టర్లు చేసుకుంటూ ఆ ఏజ్కి తగ్గ పాత్రలు, ఏజ్ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా సినిమా చేయటం, ఓకే. అది గనక చేయగలిగితే చిరంజీవికి ఇంకా కెరియర్ ఉంది, అలా ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఈ సినిమా అనిల్ రావిపూడి బాధ్యత, ఇది అతని రెస్పాన్సిబిలిటీ. ఈ సినిమా సక్సెసా ఫ్లాపా అనేది అతని జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు అన్ని సక్సెస్లే చేస్తూ వచ్చాడు తను. అవును ఈ సినిమాతో తేడా వస్తే తన కెరియర్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అవును. అందుకని తను ఎటువంటి రిస్క్ చేయలేదు ఈ సినిమాకి. ఓకే. ఒక ఓవర్ ఎమోషన్ని నడిపించాలి అని అనుకోలేదు. చిరంజీవి ఈ మధ్యకాలంలో ఎంటర్టైనింగ్ హీరోయిజంకి దూరంగా జరిగాడు అనేది అందరూ అభిప్రాయపడుతోంది. వాల్తేరు వీరయ్యలో కూడా ఎంటర్టైనింగ్ హీరోయిజమే. అవును. కాకపోతే ఆ సినిమాలో కొంచెం తను ఈ జంబలక్కడి జారు మిఠాయి ఇలాంటి పాటలు పాడటం, దాని ద్వారా జనాలకి చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. ఓకే. దాంతోపాటు ఒక ఎమోషన్ కూడా నడుస్తుంది క్యారెక్టర్లో. అవును. అసలు అది కూడా ఆ పెయిన్ని కొంచెం ఇంకొక పద్ధతిలో వాడతాడు ఈ సినిమాలో. ఓకే. పిల్లలు భార్య దూరం అయిపోయినప్పుడు ఆ పెయిన్ని అనుభవించేటువంటి క్యారెక్టర్గా మలిచాడు కొంత. ఓకే. కానీ ఇమ్మీడియట్గా తన్ని తాను ఛార్జీ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. ఓకే. అది జనాలకి బాగా అనిపించింది. ఓకే. ఆర్గానిక్గా ఉంది, సరదాగా కూడా ఉంది. అలా జనాలు కనెక్ట్ అయ్యారు. కొన్ని సీన్స్లో కొంచెం ఎటో లీడ్ అవుతోంది కథ అనిపించినప్పటికీ చాలా జాగ్రత్తగా దాన్ని కట్ చేసుకుని మళ్ళీ హ్యాండిల్ చేశారు, లైన్లోకి తీసుకురాగలిగాడు డైరెక్టర్. ఓకే. కొంచెం ఓవర్ చేయగలిగినటువంటి అవకాశం ఉన్న సన్నివేశాలు 2-3 దొరికాయి సినిమాలో. అంటే మహిళలు ఎలా ఆలోచిస్తారు, భర్తల గురించి వాళ్ళు ఎలా భావిస్తారు, ఎలా మాట్లాడుకుంటారు, ఎలా భావిస్తారు, అలాగే భర్తల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దృష్టి ఏమిటి, ఇలాంటి అంశాలని తడిమే ప్రయత్నం చేశాడు ఒక సీన్లో. అది కొంచెం కాంట్రవర్సీ వైపు వెళ్ళే పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని ఓకే బయటకు తీసుకొచ్చేసాడు, జాగ్రత్త పడ్డాడు. ఓకే. అలా స్క్రిప్ట్ రైటర్గా చాలా కేర్ తీసుకున్నాడు తను. మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ వెనక ఏదైనా ఇది ఉందా సార్ ఆయనకి ఈ సినిమాలో? ఈ సినిమాలో ఆయన ఏమైనా బయోగ్రఫీ ఏమైనా తీసారా? లేదు, బయోగ్రఫీ కాదు సార్. ఇది చిరంజీవి బయోగ్రఫీ అయితే ఆయన జీవితం ఇంకోలా ఉండేది. ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అయితే చిరంజీవి గారి పేరుతో చిరంజీవి అనే టైటిల్తో గతంలో సినిమా వచ్చింది సార్. కైకాల సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఒక తమిళ డైరెక్టర్తో తీయించాడు ఆయన ముచ్చటపడి. ఏది సార్ అది? చిరంజీవి అనే టైటిల్. ఓకే. ఓకే. ఆ సినిమా ఆడలేదు. ఓకే. ఆడకపోవడంతో ఒక టెన్షన్ జనాలకి. అంటే చిరంజీవి అని పేరు పెట్టిన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఒరిజినల్ పేరు పెట్టారు. ఓకే. ఈ ఒరిజినల్ పేరు పెట్టిన సినిమా ఏమవుతుంది అనేటువంటి ఒక టెన్షన్ ఉండింది. ఓకే. అంటే సినిమా అనేది సెంటిమెంట్లతో కూడుకున్న గొడవ. అవును. అందుకని ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఉండింది ఎవరికి వాళ్ళకి మనసుల్లో. ఈ సినిమా బయటకు వచ్చి జనాలు బాగానే ఉంది సినిమా అనగానే ఊపిరి పీల్చుకున్నారు. ఓకే. అదో టెన్షన్. అవును. ఇప్పుడు ఆయన తెర పేరుతో సినిమా తీస్తేనేమో దెబ్బతింది, అవును. ఒరిజినల్ పేరుతో తీస్తే హిట్ అయింది. అవును. అలాగే ఒరిజినల్ పేరుతో చేసిన గత సినిమాలు కూడా హిట్ అయినాయి, శంకరదాదా ఎంబీబీఎస్ ఇలాంటివి. ఇలా ప్రతి దానికి ఒక సిద్ధాంతం ఉంది మన దగ్గర. ఓకే. ఆ సిద్ధాంతం ప్రకారం కూడా ఒక టెన్షన్ కలిగించింది అభిమానులకి ఈ టైటిల్ పెట్టడం. ఓకే. చిరంజీవి అని టైటిల్ పెట్టి వాళ్ళు ఎలా దెబ్బతిన్నారో ఇప్పుడు శంకర వరప్రసాద్ పరిస్థితి ఏమవుతుంది అనే ఆందోళన అభిమానుల్లో నిన్నటి రాత్రి వరకు ఉంది. నిన్న రాత్రి నుంచి ఆ విషయంలో రిలాక్స్ అయ్యారు. ఓకే. అందుకని హీరో తాలూకా బర్డెను భారము అవన్నీ మోసాడు ఒక రకంగా అనిల్ రావిపూడి.
జనరల్గా మారుతి విషయంలో పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేడని ఒకటి మనం రీసెంట్గా వచ్చింది. అనిల్ ఆ విషయంలో బాగా ఇది చేస్తున్నారు కదా సార్. యాక్చువల్గా అనిల్ రావిపూడి పెద్ద హీరోలని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ ఇమేజ్ ఏమిటి, వాళ్ళ స్ట్రక్చర్ ఏమిటి, ఇవన్నీ పట్టుకొని. అలాగే ఈ సినిమాలో ఏదో ఉన్నట్టుగా భ్రమింపజేయటం కోసం వెంకటేష్ని కూడా ప్రవేశపెట్టారు. ఓకే, సెకండ్ హాఫ్లో. ఓకే, ఆయన వచ్చిన తర్వాత సినిమాలో వీళ్ళిద్దరి మధ్య ఒక రేసు గొడవ నడుస్తుంది. అది జనాలను బాగా ఎంటర్టైన్ చేసింది. ఓకే, అలా ఎప్పటికప్పుడు కొత్తగా ఒక సీన్ అనుకోవటం, అది షూట్ చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళటం అలా జరిగింది. అది సార్ తక్కువ టైంలోనే కంప్లీట్ చేశారు సినిమాని. అవును, చాలా తక్కువ టైం సార్. తక్కువ టైము, తక్కువ బడ్జెట్లో సినిమాని నీట్గా కంప్లీట్ చేసి మొత్తానికి ఆడియన్స్ ముందుకు తీసుకురాగలిగారు. ఇది లోకల్ మార్కెట్ సినిమానే మాది అని ఓపెన్గానే చెప్పుకున్నారు. మేము పాన్ ఇండియా పాకులాటలు లేవు మాకు అని. ఎందుకు పాన్ ఇండియా వైపు వెళ్ళలేదు? అనిల్ జనరల్గా వెళ్ళారా ఆయన? లేదు వెళ్ళడు. ఓకే, ఈ ఎత్తుగడ మంచిది అంటారా? మంచిది. ఓకే, అంటే ఈ సినిమా ఇక్కడ సక్సెస్ అయితే తీసుకెళ్ళి రీమేక్ చేసుకుంటాడు ఎవడో ఒకడు. ఆ గొడవ పడతారు అలాగూ. ఓకే, లేదు అంటే కనుక ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేసుకుంటారు. ఓకే, కానీ వీళ్ళు వెళ్ళి హిందీ మార్కెట్లో పరిచయాలు పెంచుకుని ఈ సినిమాని అక్కడికి ఆ వెర్షన్లోకి మార్చి అక్కడ రిలీజ్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు. ఇప్పటి వరకు ఏ సినిమాకి అనుకోలేదు, దీనికి అనుకోలేదు. రాజా సాబ్ రిజల్ట్ దీనికి బాగా పనికి వచ్చింది అంటారా? ఎందుకంటే మామూలుగా ఉన్నా కూడా హైప్ క్రియేట్ చేసే విధంగా చెప్తున్నారు ఇప్పుడు. అంటే అట్లాంటి అంటే రాజా సాబ్ గురించి థియేటర్లో కూర్చున్నటువంటి జనాలు కంపారిటివ్గా మాట్లాడటం అనేది జరిగింది. అవును, కంపేర్ చేస్తూ ఆ సినిమా ఇబ్బంది పెట్టడం వల్లనే దీనికి ఒక పాజిటివ్ మూడ్లో జనాలు వచ్చారు అనే అభిప్రాయం కూడా ఉంది చాలామందికి. కానీ థియేటర్లో కూర్చున్న జనాలే మాట్లాడారు. అంటే అక్కడేమో ఒక మెదడుకి ఒక పని పెట్టాడు ఆయన. పైగా మీరు ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేదు సినిమా అని గొడవ చేస్తున్నాడు. ఓకే, మారుతి ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేదు, మీకు అర్థం కాలేదు సినిమా అని కూడా అన్నాడు ఆడియన్స్. ఇది మరీ దారుణం సార్ ఇది. అంటే ప్రేక్షకులు ఆ సినిమా అర్థం చేసుకునే స్థాయి ఉన్న ప్రేక్షకులకు అర్థమైంది, లేని వాళ్ళకి అర్థం కాలేదు. ఈ సినిమా బాగాలేదని ఎక్కువ మంది చెప్తున్నారంటే ఎక్కువ మంది తెలుగు తక్కువ వాళ్ళు ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ప్రేక్షకులను అవమానపరుస్తూ ఒక రకంగా. అంటే గ్రాంటెడ్గా తీసేసుకుని ప్రేక్షకులు ఒక యూనిటీగా లేరు, వాళ్ళ ఒక సంఘంగా లేరు అని ఒక చులకన భావం. అందుకని ఆ చులకన భావంతోనే మాట్లాడాడు ఆయన. అలా అయినప్పుడు మీరు సినిమాని హోల్డ్ చేయాలి. సినిమాని ఇప్పుడు ఇమీడియట్గా హోల్డ్ చేసి ఈ సినిమాని ఎలా అర్థం చేసుకోవాలో క్లాసులు పెట్టండి. క్లాసులు పెట్టి నేర్పండి జనాలకు ఎలా అర్థం చేసుకోవాలో. ఫీజు తీసుకుని నెలకు 5,000 తీసుకుని ఓ 2 నెలల్లో ఎంతో క్రాష్ కోర్స్ ఒకటి నడిపితే తర్వాత సినిమా రిలీజ్ చేసినప్పుడు చూస్తారు. ఓకే, లేదు ఈ సినిమాని ఎలా అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం పాత రోజుల్లో రన్ మార్టన్ గ్రామర్ బుక్కి కీ ఉండేది, ఇంకో పుస్తకం ఇంకొకటి. అవును, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ పుస్తకంలో ఉంటుంది. ఎలా చదవాలి ఆ పద్ధతిలోనే ఈ సినిమాని ఎలా అర్థం చేసుకోవాలో ఇంకో సినిమా తీసి దాన్ని రిలీజ్ చేసి దీన్ని హోల్డ్ చేసి ఆ సినిమా మీద టెస్ట్ పెట్టి జనాలు పాస్ అయితే అప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసి ఆ తర్వాత కావాలంటే సీక్వెల్ తీసుకోవచ్చు. సార్ అనిల్ రావిపూడి నయనతార మామూలుగా ప్రమోషన్స్కి రాను అనే ఒక ఇదిలో ఉంటుంది ఆమె ఎప్పుడు కూడా. అవును, అలాంటి ఆమెను ప్రమోషన్స్కి ఒప్పించడమే కాక ఏంటి అనిల్ ప్రమోషన్స్ ఏం లేవా అనే విధంగా చేసాడంటే. అంటే నిజానికి ఆవిడ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వేటికి రాదు అని అంటే రాలేదు, ఈ సినిమాకి కూడా రాలా. కానీ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ని అది సెట్లోకి రాగానే ఆ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఒక చిన్న ప్రోమో చేశాడు. ఆ ప్రోమోలకు సహకరించింది ఆవిడ. సహకరించారు. అవి కొంత జనాల్లో చర్చనీయాంశంగా మారినాయి. ఏమిటి నయనతారకి ఏం చెప్పి కన్విన్స్ చేసి ఇవన్నీ చేయిస్తున్నాడు తను అని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో మళ్ళీ అక్కడ కనిపించలేదు నయనతార. అక్కడ వరకు సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడింది తను. ఉపయోగపడింది దానికోసం. అంటే డెడికేటెడ్గా ఎలాగో షూటింగ్లో ఉంది ఆవిడ. ఈ సినిమా షూటింగ్ జరిగింది కూడా తక్కువ టైము, ఇక్కడే ఉండి చేయాల్సి వచ్చింది. పిల్లలతో సహా వచ్చి ఇక్కడే ఉంది ఆవిడ. ఆ సందర్భంగా కొంత ఇతనికి అవకాశం దొరికింది. ఆవిడ కూడా చెయ్యాలి అని అనుకుంది. ఇది తన మీద ఉన్నటువంటి ఒక అపప్రదం తొలగిస్తుంది అని చేశారు. కానీ ఇది రెగ్యులర్గా ఆవిడ
పాత పద్ధతిలోనే ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు అయితే రాలా. ఓకే. ఆవిడ నియమం తప్పలేదు కానీ కొన్ని 2-3 ప్రోమోస్కి సహకరించారు, పెంచగలిగాడు. అంతవరకు కన్విన్స్ చేసి నడిపించాడు. ఓకే. ఈ మధ్యకాలంలో సినిమాలు అంటే విఎఫ్ఎక్స్లు మొత్తం గాల్లో ఎగిరిపోవడాలు, కొడితే అట్లాంటి వాటిని బ్రేక్ చేసిందా సరే? లేదు, అంటే ఈ సినిమాలో టెక్నికల్గా అది ఉండాలి కదండి. అంటే వింటేజ్ హీరో చేసేటువంటి అనేక విన్యాసాలకి ఓకే డెఫినెట్గా విఎఫ్ఎక్స్ అవసరం అవుతుంది. ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్, ఓకే, చిరంజీవి గారు గోండా సినిమాలో ట్రైన్ని కింద పట్టుకుని ట్రావెల్ అయ్యాడు, అది చాలా సెన్సేషన్ ఆ టైంలో. అవును. అలాంటి సన్నివేశాలు చేసే పరిస్థితి కాదు కదా ఇప్పుడు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ 70 దాటాడు ఆయన. కాబట్టి ఆయనతో చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్లు అన్నీ తెర మీద అద్భుతంగా ఆవిష్కృతం అవటం వల్ల థియేటర్లో జనాలు వాటికి కనెక్ట్ అయ్యారు బాగా. అంటే అలా కనెక్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ ఆ సన్నివేశాల్లో ఉండటం, ఆ యాక్షన్ ఎపిసోడ్లో ఉండటానికి కెమెరామెన్ ఎంత కష్టపడి ఉంటాడు. అంటే ఇవి కెమెరా యుద్ధాలే. అవును. కెమెరామెన్ ఎంత కష్టపడి ఉంటాడు, అలాగే ఆ ఎడిటింగ్కి సంబంధించిన వాళ్ళు, విఎఫ్ఎక్స్కి సంబంధించిన వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది చూడాలి. వాళ్ళందరి కృషి కలిపి చిరంజీవి ఒక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ చేశాడు అనే అభిప్రాయం జనాలకు కలిగించారు. కాబట్టి ఆ కష్టం ఉంది, ఆ కష్టము ఆ టెక్నాలజీస్ని అక్కడ వాడుకున్నారు. అంతే తప్ప దాని మీద ఆధారపడి సినిమా చేయలేదు. ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలంతా ఒక టెంప్లెట్లో వెళ్ళిపోతున్నారు కదా సార్, ఇట్లా ఉంటేనే బాగుంటుంది, మాస్ వాళ్ళని కనెక్ట్ అవ్వాలి, ఇంత భారీగా ఉండాలి అని. ఇట్లాంటి సినిమాలు రావడం మంచిదే కదా సార్ యాక్చువల్ ఇండస్ట్రీకి? డెఫినెట్గా మంచిది. అంటే తక్కువ షార్ట్ పీరియడ్లో తీసేశారు, తక్కువ టైంలో తీశాడు, రోజుకి 25 లక్షలు అని కూడా చెప్పాడు ఆయన రేటు. ఓకే. సరే, ఏదైనప్పటికీ ఆ పద్ధతిలో తీయటం అనేది డెఫినెట్గా మంచిది. పెద్ద హీరోలతో ఇలా చేయించుకోగలగటం అనేది అతని ఇది. అంటే అతను కన్విన్స్ చేయగలిగాడు చిరంజీవిని, వెంకటేష్ని, వీళ్ళందరినీ కన్విన్స్ చేసి, నయనతార గారిని, వీళ్ళందరినీ కన్విన్స్ చేసి అక్కడ కూర్చోబెట్టాడు. ఆయనకి హిట్ అవసరం చిరంజీవికి. అంటే భోళాశంకర్ అనే సినిమా చాలా ఇబ్బంది పెట్టింది, అందుకని దాని నుంచి బయటపడటం కోసం ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కావాలి తనకి. ఇప్పుడు ఆయనతో ఎమోషనల్ సినిమాలు చేయడానికి 3 డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. బాబీ రెడీగా ఉన్నాడు, ఐశ్వర్యరాయ్, మోహన్ లాల్ కూడా ఉంటారు ఆ సినిమాలో అని ఒక ప్రచారం జరుగుతోంది. ఉంటారో ఉండరో తెలియదు. ఆ సినిమా ఒకటి ఉంది, దాంతోపాటు శ్రీకాంత్ ఓజల సినిమా ఒకటి ఉంది, నాని ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఈ రెండింటితో పాటు ఇంకొక సినిమా కూడా ఆయన ఎక్కడో కమిట్ అయ్యాడు సార్. అంటే ఒక కొత్త డైరెక్టర్కే కమిట్మెంట్ ఇచ్చున్నాడు చిరంజీవి గారు. ఇలా కొన్ని హామీల మీద ఉన్నాడు ఆయన. అయితే వీటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు వచ్చినటువంటి బజ్, చిరంజీవి ఇమేజ్కి ఏర్పడినటువంటి ఈ బజ్ని ఎలా వినియోగించుకుంటారు వాళ్ళు అనేది చూడాలి. ఎలా వినియోగించుకుని ఎలా చేస్తారు అనేది ఒకటి చూడాలి. సో చిరంజీవితో ఒక 3 ఎమోషనల్ ఇవైతే సినిమాలు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ మూడ్లో చిరంజీవిని ఆడియన్స్ భుజాన్ని వేసుకున్నారు ఈ సినిమాతో. కానీ ఎమోషనల్ చిరంజీవిని అలా పట్టించుకుంటారా అనేది అనుమానం. ఎందుకంటే ఆయన ఇంతకుముందు చేసిన ఎమోషనల్ సినిమాలు కూడా జనాలకు ప్రాపర్గా కనెక్ట్ కాల. ఏది ఆయన గాడ్ ఫాదర్ సినిమా చేశాడు, అది పెద్దగా జనం పర్లేదు అన్నారు కానీ డబ్బులు రాలేదు ఆ సినిమాకి. అందుకని అలాంటి విఫల ప్రయత్నాలుగా మిగిలిపోతాయా రాబోయే సినిమాలు అనేది డౌట్. అందుకని ఆయన తన ఏజ్ని తాను గుర్తించి కుర్ర హీరోలతో పోటీలో ఉన్నాను అని అనుకోకుండా ఆయన తను ఎల్డర్లీగా ఉంటూ సరదాగా ఏడాదికో 2 ఏళ్లకో ఇలాంటి సినిమా ఒకటి చేసుకుంటూ ఉంటే చాలు. అలా కొంతకాలం నడిపేయచ్చు ఆయన. సో ఇద్దరు కలిసి ఒక హిట్ కొట్టారంటారు అయితే సార్? కొట్టారు, డెఫినెట్గా హిట్ సినిమా. అనిల్ రావుపూడి మ్యూజిక్ ఈ విషయంలో కూడా బాగానే కేర్ తీసుకున్నాను. మ్యూజిక్ అంటే భీమ్స్ సినిమాకి చాలా భుజం కాసాడు. అంటే మ్యూజికల్గా సినిమా ఎక్కడైనా కొంత డ్రై అవుతోంది అనుకున్న ప్రతిసారి ఒక పాటతో లేపాడు దాన్ని. లేపాడు. రెండోది పాటలన్నీ కూడా బయట లిరికల్ వీడియోలు వచ్చినప్పుడు మనం యూట్యూబ్లో చూసినప్పుడు కలిగిన ఇంపాక్ట్కి 4 ఇంతల ఇంపాక్ట్ థియేటర్లో కలిగించగలిగినాయి. అందుకని అది వర్కౌట్ అయింది. అతని కృషి ఉంది సినిమా విజయం వెనకాల. మ్యూజిక్ డైరెక్టర్ కష్టం ఉంది. కాబట్టి అతనికి కూడా ఈ సినిమా ఉపయోగపడుతుంది డెఫినెట్గా, భీమ్స్కి కూడా. సార్ మూవీలో వెంకీ మామ కూడా ఉన్నారు. ఈ మధ్య సినిమాల్లో ఒక మెయిన్ హీరోతో పాటు ఒక మంచి హీరో, ఇంకొక సెకండ్ క్యారెక్టర్ హీరోని కూడా పెడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలో చూస్తున్నాం. వెంకీ రోల్ ఏంటి సార్? ఆ సినిమాలో వాల్తేరు వేరేలో రవితేజ. అవును.
ఇక్కడ వెంకీ గౌడ ఈ క్యారెక్టర్ పేరు. కర్ణాటక నుంచి వస్తాడంటే ఈ సినిమాలో మీసాల పిల్ల పాట నుంచి కథ ఏంటనేది అర్థం చేయించారు ప్రేక్షకులు. వాళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్స్ మధ్య ఏదో గ్యాప్ వస్తుంది, విడిపోతారు, తిరిగి కలవటం కోసం హీరో గారు ఏదో తాపత్రయపడుతున్నాడు అనే యాంగిల్లో నడుస్తుంది కథ ఏది ఆ పాటలో. కాబట్టి ఆవిడ విడిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా, ఆవిడ కోసం తిరిగేటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ లో వెంకటేష్ని గౌడ ఉన్నాడు, వెంకీ గౌడ ఉన్నాడు. ఈ వెంకీ గౌడకి ఈయనకి మధ్యలో కొంచెం ఒక పోటీ సన్నివేశాలు ఉన్నాయి. అది కొంత ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యారు, సరదాగా నడిచింది ఆ ట్రాక్ మొత్తం. ఒక 25 minutes ఉంటుంది అది. ఆ ట్రాక్ బాగానే ఎంజాయ్ చేశారు జనాలు. అంటే సెకండ్ హాఫ్ జనాలని కొంచెం హైప్ తీసుకురావడం కోసం వెంకటేష్ క్యారెక్టర్ని బాగా వాడుకున్నాడు అతను, ఆయన ఉపయోగపడ్డాడు. అంతవరకు ఈ సినిమా సక్సెస్ లో డెఫినెట్ గా వెంకటేష్ కూడా షేర్ ఉంది. సో అనిల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతారు అయితే ఆయన. అవుతాడు అంటే అతనికి ఒక పల్స్ తెలుసు, ఆడియన్స్ సంబంధించిన నాడి అందింది, అది అందినంత కాలం మంచి సినిమాలే తీస్తాడు. చిరంజీవి కూడా సంక్రాంతి హిట్ అయితే కొట్టాడు. సంక్రాంతి హిట్ కొట్టాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.